హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఏపీ గవర్నమెంట్ తెలుగు 5వ తరగతి తెలుగు తోటలు అనేది మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ టీచర్ వచ్చేసి పటానికి మాల వేస్తూ ఉన్నారు. పిల్లలు దండం పెట్టుకుంటూ ఉన్నారు. చిత్రంలో చూడండి, ఆలోచించి మాట్లాడండి. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చూద్దాము. చిత్రంలో ఏం జరుగుతూ ఉన్నది? చిత్రంలో ఉపాధ్యాయురాలు అంబేద్కర్ పటానికి దండ వేస్తూ ఉన్నారు. పిల్లలు అంబేద్కర్ శిలను చూసి నమస్కరిస్తున్నారు. పటాన్ని చూసి నమస్కరిస్తున్నారు. ఎవరెవరు ఉన్నారు? ఇలాంటివి మీ పాఠశాలలో ఏమేమి జరుగుతాయో చెప్పండి. చిత్రంలో 4 పిల్లలు, ఒక ఉపాధ్యాయురాలు ఉన్నారు. గోడకు ఆనించినటువంటి పెద్ద అంబేద్కర్ పటము ఉన్నది. ఇలాంటివి మా పాఠశాలలో వచ్చేసి నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవము, అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి, నెహ్రూ మహాత్ముని యొక్క పటానికి దండ వేసి వేడుక చేస్తాము. సో మీకు తెలిసినటువంటి దేశ నాయకులను గురించి చెప్పండి. గాంధీ, నెహ్రూ, టంగుటూరి ప్రకాశం పంతులు, సర్దార్ వల్లభాయ్ పటేలు, సుభాష్ చంద్రబోసు, పింగళి వెంకయ్య గారు వచ్చేసి మన యొక్క దేశానికి నాయకులుగా మనము చెప్పుకోవచ్చు, ముఖ్యమైనటువంటి నాయకులుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు నవభారత సంవిధాన నిర్మాత ఎవరు? నవభారత సంవిధాన నిర్మాత భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు. సారాంశాన్ని సొంత మాటల్లో చెప్పండి. ఓ అంబేద్కరుడా నీకు జయము. దళిత జనుల ఉద్ధరణ కోసము గొంతెత్తి నీకు గొంతెత్తినటువంటి నీకు జయము. నీవు మానవ మందారము, నువ్వు భారతీయుల పాలిట సూర్యుడవు. రాజ్యాంగ నిర్మాతవు, పీడిత జనుల దుఃఖాన్ని నిర్మూలించి శాంతి ప్రసాదించినటువంటి బుద్ధ భగవానుడవు. వేదాలను, వేదాంతాలను, ఉపనిషత్తులను చదివినటువంటి వాడవు. మనిషిగా బ్రతకడమే గొప్ప విషయమని చెప్పినటువంటి మహానుభావుడవు. అస్పృశ్యతను రూపుమాపి ఎక్కువ తక్కువలను సారిచేసినటువంటి వాడవు. కుల ప్రసక్తి లేని భారత జాతిని కోరినటువంటి బోధ ప్రియుడవు. జాతీయ సమైక్యతను, మత ప్రమేయము లేని రాజ్యానికి, ప్రజాస్వామ్య ధర్మానికి నీవు ప్రాణమైనటువంటి సంఘర్షివి. జగతికి స్వేచ్ఛను, సమతను, సౌభ్రాతృత్వమును అందించడానికి నువ్వు పోరాడినటువంటి అహర్నిమిత్తము పోరాడినటువంటి విప్లవకారుడవు. అంధకారంలోని జగతికి వెలుగును చూపించిన వాడవు. అజ్ఞానం అనేటువంటి బురదలో కూరుకుపోయినటువంటి జగతికి జ్ఞానం అనేటువంటి సువాసనను చూపించినటువంటివి పండితుడవు. కఠినమైనటువంటి రాళ్ల వంటి జనులకు జీవం పోసినటువంటి వాడవు. ఎండిపోయినటువంటి మోడు లాంటి జీవితాలను చిగిరింపచేసి మట్టి నుండి మానవులను తీర్చిదిద్దినటువంటి కారణ జన్ముడవు. ఓ అంబేద్కరుడా నీకు జయము. చదవడము, వ్యక్తపరచడము. ఇక్కడ వచ్చేసి గేమ్ ఆధారముగా ప్రాస పదాలను గుర్తించి రాయండి. మందార, భాస్కర, శోధించి, అధిగమించి, పుట్టి, పెట్టి, పోటీ, అమ్మ అనేటువంటిది మనము ప్రాసపదాలుగా గుర్తించాము. ఇక్కడ క్రింది సంభాషణను చదవండి. మోహన్: నమస్కారం గురువుగారు. ఉపాధ్యాయుడు: నమస్కారం. ఎవరు? మోహన్: నేను గురువుగారు, మీ శిష్యుడను మోహన్ని అన్నాడు. ఉపాధ్యాయుడు: మోహన్, ఎంత పెద్దవాడయ్యావురా. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, గుర్తుపట్టలేకపోయాను. ఇప్పుడేం చేస్తున్నావు? అమ్మ: అయ్యా, మీ చదువు వల్ల మోహన్ చదువుకొని బడిపంతులయ్యాడు. రేపే బడిలో చేరాలి. మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాము. ఉపాధ్యాయుడు: నా చదువేముందయ్యా, నా చదువేముందమ్మా, నీ బిడ్డను చదివించావు, అందుకే ప్రయోజకుడయ్యాడు. అమ్మ: ఆ రోజు చదువుకుంటే ఏమొస్తుందిలే అనుకుని మోహన్ని చేపల వేటకు తీసుకుని వెళ్ళేవాళ్ళము. ఉపాధ్యాయుడు: అవును, మోహన్ బడికి రాకపోతే నా మనసు ఊరుకునేది కాదు. అమ్మ: అవునయ్యా, మీరు మా ఇంటికి ఎన్నిసార్లు వచ్చేవారు, ఎంత బతిమలాడేవారో. నేనే బడికి పంపించేదాన్ని కాదు, పైగా విసుక్కునేదాన్ని. నా మనసు మార్చి బడికి పంపేలా చేశారు. మీరే లేకుంటే నా బిడ్డ ఎందుకు పనికి రాకుండా పోయేవాడు. మోహన్: అవును గురువుగారు, ఆ రోజు మీరు చేసినటువంటి పని వల్ల నా జీవితం మారిపోయింది. నాలాగా బడి మానేసినటువంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు. నేను కూడా అలాంటి పిల్లల కోసం నేను పనిచేస్తాను అని నన్ను ఆశీర్వదించండి అని గురువుగారికి దండం పెట్టాడనమాట. ఉపాధ్యాయుడు: నాకు చాలా గర్వంగా ఉంది మోహన్, నీ ఆశయం చాలా గొప్పది. మిగిలిన పిల్లలకు కూడా నువ్వు ప్రేరణ కావాలి. నీకు శుభం కలుగు కాక, వెళ్ళిరా నాయన అని చెప్పేసి ఆయన ఆశీర్వదించారు. ఈ క్రింది వాక్యాలు చదవండి. సంభాషణ ఆధారంగా ఎవరితో అన్నారో చెప్పండి. నేను గురువుగారు. మోహన్ ఉపాధ్యాయుడితో అన్నాడు. చేపల వేటకు తీసుకువెళ్లే వాళ్ళము. అమ్మ ఉపాధ్యాయుడితో అన్నది. గుర్తుపట్టలేకపోయాను. ఉపాధ్యాయుడు మోహన్తో అన్నాడు. ఉపాధ్యాయుడు మోహన్తో అన్నారు. మా ఇంటికి ఎన్నిసార్లు వచ్చేవారు. అమ్మ ఉపాధ్యాయుడితో అన్నది. మిగిలిన పిల్లలకు కూడా నువ్వే ప్రేరణ కావాలి. ఉపాధ్యాయుడు మోహన్తో అన్నారు. క్రింది కవితను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. విద్య కొరకు కదలిరా, ఆత్మగౌరవంతో కఠిన దీక్షతో జ్ఞాన సంపదలు సేకరించుకో. విద్య లేనిదే జీవితం వృధా, ఆనందం జీవనం విద్యతోనే కదా.
సోమరిగా గడపవద్దు, విద్య కొరకు కథలు ముందు, మన బిడ్డలను చదివిద్దాము, బ్రతుకు చక్కదిద్దుకుందాము, సువర్ణ అవకాశం ఒకటి నీ ముందున్నది తెలుసుకో, విద్య కొరకు కదలిరా అని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట. ఇచ్చినటువంటి ప్రశ్నలకు మనము సమాధానాలు చూద్దాము. మనం జ్ఞాన సంపదను ఎలా సేకరించుకోవాలి? ఆత్మగౌరవంతో కోరినటువంటి దీక్షతో మనము జ్ఞాన సంపదను సేకరించుకోవాలి. మనము ఏ విధంగా గడపకూడదు? మనం సోమరిగా గడపకూడదు. సువర్ణావకాశము అంటే ఏమిటి? బతుకు చక్కదిద్దుకోవడానికి, చదువుకోవడానికి సువర్ణావకాశము. ఈ కవిత దేని గురించి చెప్పుచున్నది? చదువు గొప్పతనాన్ని గురించి చెప్పుచున్నది. చదువుకోవడం వల్ల కలిగేటువంటి లాభాలను గురించి చెప్పుచున్నది. పదజాలము మనం చూద్దాము. ఇక్కడ వచ్చేసి గేయం చదవండి, క్రింది పదాలు అర్థాలు అనేటువంటి జతపరచండి. సంవిధానము అంటే వచ్చేసి రాజ్యాంగము అని అర్థము. తథాగతుడు అంటే వచ్చేసి బుద్ధుడు. వేదాంతము అంటే వచ్చేసి ఉపనిషత్తులు. యోద్ధ అంటే వీరుడు. సూరి అంటే పండితుడు. క్రింది పదాలు చదవండి, పదాలకు సొంత వాక్యాలు అనేటువంటిది రాయండి. ఈ పదాలకు మనము సొంత వాక్యాలు మనము చూద్దాము. సూర్యుడి నుండి మనకు వెలుగు కలుగుతుంది. సూర్యుడి వలన మనకు ఆరోగ్యం అనేటువంటి లభిస్తుంది. భారతదేశము నా జన్మభూమి. జగతి ధర్మంలో నడిపిస్తుంది. భూమి భరించే గుణము కలిగినది. పంకము నుండి పంకజము పుడుతుంది, అంటే బురద నుండి తామర పువ్వు పుడుతుంది. వేదాంతము ఇప్పటికీ రహస్యమైనదే, ఎవరికి అర్థం కాదనమాట. మ్రోళ్ళు మోదు, నీరు పోస్తే మోడు చిగురిస్తుంది. అంత్య అంటే తెలుగు పదాలకు అచ్చు, అంత్యము. ఇక్కడ స్వీయ రచన చూద్దాము. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు మనం చూద్దాము. ఎలా బ్రతకడము గొప్ప విషయమని అంబేద్కర్ గారు చెప్పారు. మనిషిగా బ్రతకడమే గొప్ప విషయమని అంబేద్కర్ చెప్పారు. మీ తరగతిలో వెనుకబడినటువంటి విద్యార్థిని ఏ విధంగా సహాయం చేస్తావు? పాఠంలో అర్థం కాని విషయాన్ని మళ్ళీ తనకు వివరిస్తాను, అర్థం అవుతుందని 1-2 సార్లు చూడకుండా రాయిస్తాను, తద్వారా మంచి మార్కులు వచ్చేలా సహకరిస్తారు. సో ఈ విధంగా వచ్చేసి సహకరిస్తాను. ఈ విధంగా వచ్చేసి మా ఫ్రెండ్స్ తోటి విద్యార్థులను వచ్చేసి నేను వాళ్ళని ముందుకు తీసుకొని వెళ్తాను. భవిష్యత్తులో నీవు ఏమి అవ్వాలనుకుంటున్నావో దానికి నీవేం చేస్తావు? భవిష్యత్తులో నేను డాక్టర్ని అవ్వాలనుకుంటున్నాను, అందుకు నేను ఇప్పటి నుండే శ్రమిస్తాను, ఎంతో జ్ఞానాన్ని పొందడానికి గ్రంథాలు చదువుతాను, టీచర్ల సలహాలను పాటిస్తాను, అందరికీ ఉచితంగా సేవను అందిస్తాను. అంబేద్కర్ గురించి రాయండి. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ దళిత జనులకు ఉద్ధరించడానికి వచ్చినటువంటి సూర్యుడు. భూమి మీద ఉన్నటువంటి సమస్త పీడిత జనుల దుఃఖాన్ని పోగొట్టి శాంతిని ప్రసాదించినటువంటి బుద్ధుడు వంటి వాడు. అస్పృశ్యతను రూపుమాపినటువంటి వాడు. మనిషిగా బ్రతకమని బోధించినటువంటి కారణ జన్ముడు. ఇక్కడ సృజనాత్మకమైనటువంటి విషయం ఏంటి అంటే బాలకార్మిక నిర్మూలన నినాదాలను రాద్దాము. పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలి. పని వద్దు బడి ముద్దు. పని మానేద్దాం, చదువుకుందాము. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలిద్దాము. బాల మేధావులను తయారు చేద్దాము. పిల్లల చేతికి పనిముట్లు వద్దు, కలం పుస్తకము ముద్దు. తోటకు పూలు అందము, పిల్లలకు చదువు అందము. ఇక్కడ వచ్చేసి బాలు వాళ్ళ పక్కింట్లో ఒక ముసలమ్మ ఉండేది, ఒక ముసలావిడ ఉండేది. ఆమె ఒకరోజు జ్వరంతో లేవలేక మూలుగుతూ ఉంది. విషయం తెలుసుకున్నటువంటి బాలు వాళ్ళ నాన్న సహాయంతో ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. బాలుని ఎలా ప్రశంసిస్తావు అంటే ఏ విధంగా పొగడతావు అనేటువంటిది ఇక్కడ మనము రాద్దాము. బాలు నిన్ను నేను అభినందిస్తున్నాను. నువ్వు ఎంత గొప్ప పని చేశావు. మా ప్రక్కింటిలో ముసలమ్మను నాన్నగారి సహాయంతో వచ్చేసి ఆసుపత్రికి తీసుకువెళ్ళావు కదా. ఆమె జ్వరం తగ్గేలా చేశావట. నువ్వు చేసినటువంటి పని మా అందరికీ స్ఫూర్తిదాయకము. అంటే మాకు నిన్ను చూసి మేము తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనేటువంటిది స్ఫూర్తిదాయకం అర్థము. నీకు నా ప్రత్యేక అభినందనలు. భాషాంశాలు తెలుసుకుందాము. క్రింది పేరాను చదవండి. గీసినటువంటి పదాలను గమనించండి. చూడండి. నరసింహ సంగీత పాఠశాలకు వెళ్ళాడు. అక్కడ ఒక గదిలో చిన్న పెద్ద వీణలు వరుసగా ఉన్నాయి. ఒక చోట పిల్లలు అందమైనటువంటి నృత్యం చేస్తూ ఉన్నారు. మరొక చోట చక్కని పిల్లన గ్రోవులు కనబడుతూ ఉన్నాయి. ఇంకొక చోట పిల్లలు శ్రావ్యమైనటువంటి పాటలు పాడుతున్నారు. మరొక చోట మృదంగం వాయిస్తున్నారు. నరసింహకు మంచి కచేరీకి వెళ్ళినటువంటి అనుభూతి కలిగింది. పై పేరాలు గీతలు గీసినటువంటి పదాలు నామవాచక గుణాలను తెలియచేసేటువంటి పదాలు. ఇలా నామవాచక గుణాలను తెలిపేటువంటి పదాలను ఏమంటారంటే విశేషణాలు అంటారు. సో నామవాచకంలోని విశేషమైనటువంటి గుణాలను గురించి తెలియజేస్తాన్ని కూడా విశేషణం అని అంటారు. సరే, కొన్ని క్రింది వాక్యాలను చదవండి, సరైనటువంటి విశేషణాలను రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి పిల్లవాడు వచ్చేసి ప్రాచీన, నల్లని, ఎర్రని, కొత్త, శ్రావ్యమైనటువంటి పదాలు ఇవ్వడం జరిగింది. వాటిని ఉపయోగించి మనము వాక్యాలు అనేటువంటిది రాద్దాము. రాము ఎర్రని చొక్కా తొడుక్కున్నాడు. ఆకాశం నల్లని మబ్బులతో ఉన్నది. జయంతి కొత్త కలం కొన్నది.
తోలుబొమ్మలాట ప్రాచీన కళారూపము, స్వర్ణ శ్రావ్యమైనటువంటి పాట పాడుతూ ఉన్నది. క్రింది చూడండి, మరలా వచ్చేసి క్రింది పేరాను చదవండి, గీత గీసిన పదాలను గమనించండి. అమల ఉదయం నిద్రలేచింది, కాలకృత్యాలు తెచ్చుకున్నది, రాత్రి మిగిలిపోయినటువంటి ఇంటి పని పూర్తి చేసింది, అమ్మను అన్నం పెట్టమని అడిగింది, భోజనం చేసింది, పుస్తకాలు సర్దుకుంది, బయటికి వెళ్ళింది. ఇక్కడ గీత గీసినటువంటి పదాలన్నీ పనులను తెలిపేవిగా ఉన్నాయి. సో ఇటువంటి పదాలను క్రియలు అని అంటారు. పని చేసేటువంటి వాటిని క్రియలు అంటారు. ఈ క్రింది వాక్యాలను చదవండి, ఖాళీలను సరైనటువంటి పదాలతో పూరించండి. తాతయ్య కథ చెప్పాడు. అనూష పుస్తకం చదువుతున్నది. పుస్తకం బల్లపై ఉన్నది. ఏనుగు చెరుకుగడ తిన్నది. రవి చిత్రాలు గీశాడు. క్రింది వాక్యాలు చదవండి. క్రియాపదానికి ముందు కూడా కొన్ని విశేషణాలు వస్తాయి. వీటిని క్రియా విశేషణాలు అంటారు. రాము పాట చక్కగా పాడాడు. ఈ క్రింది వాక్యాల్లో క్రియాపదాలు ముందు సరైనటువంటి విశేషణ పదాన్ని చేర్చి రాయండి. ఇక్కడ గబగబా, వేగంగా, అందంగా, నెమ్మదిగా అనేటువంటిది ఇవ్వడం జరిగింది. వాటిని ఉపయోగించి మనం వచ్చేసి క్రియా విశేషణాలను రాద్దాము. అంటే పని అది మెల్లగా జరుగుతుందా లేదా వేగంగా జరుగుతుందా అనేటువంటి దాని గురించి, పని యొక్క లక్షణాన్ని గురించి తెలియజేస్తాను. ఏమంటారంటే క్రియా విశేషణము అని అంటారు. నిశాంత్ వేగంగా పరిగెడతాడు. సక్రు చెట్టుపైకి గబగబా ఎక్కాడు. తేజు అందంగా నాట్యం చేస్తుంది. గౌతమ్ నెమ్మదిగా నడుస్తున్నాడు. సో ఇక్కడ ఇచ్చినటువంటి పదాలకి మనము తెలుసుకున్నాము. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి నన్నయ్య రచించినటువంటి పద్యం చూద్దాము. ఎరుక గలవారి చరితలు గరుచుచు సజ్జనుల గోష్ఠి గదలక ధర్మం బెరుగుచు నెరిగిన దానిని మరువ కనిష్ఠించునది సమంజస బుద్ధిన్. అంటే జ్ఞానవంతుల చరిత్రలు తెలుసుకోవాలి, అంటే బుద్ధిమంతుల యొక్క చరిత్రలు తెలుసుకోవాలన్నమాట. పుస్తకాలను చదివి తెలుసుకోవాలి. మంచివారి సాంగత్యముతో ధర్మం అనేటువంటిది గ్రహించాలి. వారి యొక్క ధర్మం ఏంటి అనేటువంటిది గ్రహించాలి, తెలుసుకోవాలి. తెలుసుకున్న ధర్మాన్ని మరవకుండా మంచి బుద్ధితో ఆచరించాలి అనేటువంటిది ఈ యొక్క పద్యం యొక్క ఉద్దేశము. ఇది నన్నయ్య గారు రచించిందనమాట. ప్రతి ఒక్కరూ వచ్చేసి ధర్మాన్ని ఎరిగి ఎవరిని మోసం చేయకుండా మనము మంచి బుద్ధితో నడవాలి, తర్వాత ధర్మాన్ని పాటించాలి అనేటువంటిది, సత్యాన్ని పలకాలి అనేటువంటిది మనము తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినటువంటి విషయము.